పిచ్చి తుగ్లక్కు తాను ఏమాత్రం తీసిపోను అని జగన్మోహన్ రెడ్డి మరోసారి రుజువు చేశారు. తాను పెంచిన విద్యుత్ ఛార్జీల మీద తన పార్టీ నాయకులతో తానే ధర్నా చేయిస్తున్నారు. గత ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్ అయిన జగన్ రెడ్డి కోలుకుంటారు అనుకున్నాం. కానీ ఇంకా అదే పందాలో కొనసాగుతున్నారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్మోహన్ రెడ్డికి అప్పగించాం. 5 ఏళ్లలో అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు. ప్రజల సొమ్మును అప్పనంగా తన వారికి దోచిపెట్టేందుకు జగన్ రెడ్డి విద్యుత్ లోటును సృష్టించారు. పీపీఏలను రద్దు చేయడంతో సోలార్, విండ్ పెట్టుబడిదారులను బెదిరించి వారిని రాష్ట్రం నుంచి వెళ్లగొట్టారు. దీంతో రాష్ట్రం 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్తును కోల్పోయింది. విద్యుత్ ఉత్పత్తికి మారుపేరు అయిన ఏపీ జెన్కో జగన్మోహన్ రెడ్డి కాలంలో సర్వనాశనమైంది. ప్రజల విద్యుత్ అవసరాలు అనే పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా అస్మదీయుల నుంచి అధిక రేట్లకు విద్యుత్ కొనుగోలు చేసి విద్యుత్ రంగం నాశనానికి పునాది వేశారు. జెన్కో విద్యుత్ ప్లాంట్ల ద్వారా యూనిట్ 5 రూపాయలకొస్తుంది. దీనిని కాదని కమిషన్ల కోసం బహిరంగ మార్కెట్లో యూనిట్ను 8 నుంచి 14 రూపాయల వరకు కొనుగోలు చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు జగన్ రెడ్డి అవినీతి, కక్ష సాధింపు, స్వార్థ రాజకీయాలే కారణాలు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి చేసిన పాపాలే ప్రస్తుతం ప్రజలకు శాపాలుగా మారి ఇంధన సర్దుబాటు ఛార్జీల రూపంలో ప్రజలపై భారంగా మారనున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎడాపెడా విద్యుత్ కొనుగోళ్లు జరిపి ఆ భారాన్ని ప్రజలపై వేయాలని అధికారంలో ఉన్నప్పుడే జగన్ రెడ్డి ఈఆర్సీని కోరారు. వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత తొలిసారిగా 2021-2022కి ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 3,082 కోట్లు జగన్ రెడ్డి హయాంలోనే వేసి ప్రజల రక్తం తాగారు. తర్వాత 2022-2023కి ఏపీఈఆర్సీ అప్రూవ్ చేసిన ట్రూ అప్ ఛార్జెస్ 6,073 కోట్లు. 2023-2024 ఏపీఈఆర్సీ అప్రూవల్ ట్రూ అప్ ఛార్జెస్ సుమారు 11,000 కోట్లు. పైన పేర్కొన్న 2022, 2023, 2023-2024 రెండేళ్ల ఛార్జీలను ప్రజలపై భారం మోపాలని జగన్ ప్రభుత్వమే ఆ ఛార్జీలను ఆమోదించి ఈఆర్సీకి పంపింది. అంటే ఈ ఛార్జీలు 2 ఏళ్ల క్రితమే జగన్ రెడ్డి హయాంలోనే వేయాల్సి ఉండగా ఈఆర్సీ మాత్రం 2 ఏళ్ల వరకు వాయిదాల పర్వంతో నెట్టుకునొచ్చింది. ఈ విద్యుత్ ఛార్జీలు జగన్ రెడ్డి హయాంలోనే వేస్తే ప్రజా వ్యతిరేకత వస్తుందని భావించి 2024 మార్చికి వాయిదా వేశారు. జగన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగిపోయిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలను ప్రజలపై భారంగా వేస్తుంది. నాడు జగన్ రెడ్డి పెంచి పోయిన ట్రూ అప్ ఛార్జీలు డిసెంబర్ నుంచి అమలు చేయాలని ఈఆర్సీ ఆదేశించింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.